Hi everyone, in this video lesson we are going to discuss sixth model from the topic percentages which is based on elections. So elections ki base cheskuni questions vaste vatni ela solve cheyalo manam ee video lo discuss cheddam. Idu oka question aithe let's understand this question first. In an election between two candidates A and B, ఇద్దరు క్యాండిడేట్స్ మధ్యలో ఎలక్షన్ జరిగింది. టూ క్యాండిడేట్స్ నేమ్స్ ఇచ్చాడు, ఏ ఒకడు బి ఒకడు అని. ఏ గాట్ 54% ఆఫ్ ద టోటల్ ఓట్స్ పోల్డ్. మొత్తం పోల్ అయిన ఓట్స్లో ఏకి 54% వచ్చింది. అండ్ వన్ ద ఎలక్షన్ విత్ ఎ మెజారిటీ ఆఫ్ 5120. సో ఇద్దరు కంటెస్టెంట్సే ఉన్నారు, ఒకటికి 54% వచ్చింది. సో 54% వచ్చిన వాడు గెలిచాడు. వీడికి వచ్చిన ఓట్స్ మెజారిటీ 5120. అంటే ఏకి రెండో క్యాండిడేట్కి డిఫరెన్స్ అదే కదా మెజారిటీ అంటే 5120 ఓట్స్ వచ్చాయి. అయితే మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, అసలు మొత్తం మీద పడిన ఓట్లు ఎన్ని, సో ఎన్ని ఓట్స్ పోల్ అయ్యాయి అనేది. పర్సంటేజెస్ ప్రకారం మొత్తం ఓట్స్ మనం 100% అని కన్సిడర్ చేయాలి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ వి విల్ కన్సిడర్ ఇట్ యాజ్ 100%. సో ఈ 100%లో ఇద్దరు కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు ఏ ఒకడు బి ఒకడు అయితే ఏకి 54% వచ్చి ఉంటే బీకి ఎంత రావాలి, మిగిలినవన్నీ బీకే కదా. సో బీకి రావాల్సింది 46%. ఏకి వచ్చిన వర్డ్స్కి బీకి వచ్చిన వర్డ్స్కి డిఫరెన్స్ ఎంత, 8%. సో 54, 46 డిఫరెన్స్ ఎంత, 8%. ఇదే కదా మెజారిటీ ఏకి వచ్చింది. సో ఏకి వచ్చిన మెజారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్ 8%. ఓట్స్ ప్రకారం ఎంత మెజారిటీ అంటే 5120. సో 8% 5120 అవుతున్నప్పుడు మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, మొత్తం మీద పడిన ఓట్స్ ఎన్ని, 100% ఎంత. 8% 5120 అయితే 100 ఎంత. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, 8 × 64, 8 క్యూబ్ కదా 512 అంటే, 8 × 64 512. సో 8 × 640 5120, 100 × 640 gives your answer and it's 640 100, 64000. Let us look at another question now. ఈ క్వశ్చన్కి మనం తర్వాత సాల్వ్ చేయబోతున్న క్వశ్చన్స్కి డిఫరెన్స్ ఏంటి, దీంట్లో ప్రతి ఓటు వ్యాలిడ్ ఓటే, ఇన్వాలిడ్ ఓట్స్ లేవు, అంటే చెల్లకుండా పోయిన ఓట్స్ లేవు. ఒకవేళ కొన్ని ఓట్స్ చెల్లట్లేదు అనే అలాంటి సిచ్యువేషన్ ఉంటే అప్పుడు ఆ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి. ముందు మనం క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ టూ క్యాండిడేట్స్ 10% ఆఫ్ ద టోటల్ ఓట్స్ ఆర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. ఇద్దరు క్యాండిడేట్స్ మధ్యన ఎలక్షన్ జరిగింది. సో రెండు పార్టీస్ అనుకోవచ్చు, ఇద్దరు క్యాండిడేట్స్ అనుకోవచ్చు. ఒకటి ఏ, రెండో వాడిని బి అనుకుందాం. జరిగిన ఎలక్షన్స్లో 10% ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్, చెల్లకుండా పోయిన ఓట్స్ 10%. పర్సంటేజెస్ ప్రకారం మొత్తం ఓట్స్ ఎన్ని, 100%. దీంట్లో చెల్లకుండా పోయిన ఓట్స్ ఎన్ని, 10%. అంటే వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని, 90%. సో ఇప్పుడు ఏకి వచ్చిన ఓట్స్ బీకి వచ్చిన ఓట్స్ 90% ఓట్స్లోనే ఉంటాయి. ఓకే, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ద విన్నింగ్ క్యాండిడేట్ గాట్ 60% ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్. వీళ్ళిద్దరిలో ఎవరైతే గెలిచారో ఆ గెలిచిన వాడికి వ్యాలిడ్ ఓట్స్లో 60% వచ్చింది. 100లో 60% కాదు, వ్యాలిడ్ ఓట్స్లో 60%. ఇక్కడ వ్యాలిడ్ ఓట్స్ అన్ని 90. ఈ 90%లో 60%. సో 90%లో 60% అంటే 54%. సో 90%లో 60%, 90 × 60/100 విచ్ గివ్స్ యూ 54. సో ఏ గెలిచాడు అనుకుందాం, ఏకి 54% ఓట్స్ వస్తే ఏకి బీకి కలిపి వచ్చిన ఓట్స్ సమ్ ఆఫ్ దీస్ టూ 90 అవ్వాలి కదా, అవే కదా వ్యాలిడ్ ఓట్స్. సో ఏకి 54 అయితే బీకి ఎన్ని వచ్చినట్టు, 36% వచ్చినట్టు. అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ఇఫ్ ద టోటల్ ఓట్స్ పోల్డ్ ఆర్ 50,000 ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ పోల్డ్ ఫర్ ద విన్నింగ్ క్యాండిడేట్. మొత్తం మీద ఓట్స్ అంటే 100%, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అంటే 100%. టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ అంటున్నాడా, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ అంటున్నాడా. టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ అని కనుక అనుంటే నేను 90%ని కన్సిడర్ చేసి ఉండేవాడిని. ఇచ్చిందేంటి ఇన్ఫర్మేషన్, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్, మొత్తం మీద పడిన ఓట్లు. ఓకే, సో మొత్తం మీద పడిన ఓట్లు అంటే 100%. దీంట్లో వ్యాలిడ్ ఓట్స్ ఉంటాయి, ఇన్వాలిడ్ ఓట్స్ కూడా ఉంటాయి, రెండూ కలిపి అనమాట. సో మొత్తం ఓట్స్ 100%. దేనికి ఈక్వల్ అది, 50,000కి ఈక్వల్. సో 100% 50,000 అయినప్పుడు గెలిచిన క్యాండిడేట్కి వచ్చిన వ్యాలిడ్ ఓట్స్ అన్ని, గెలిచిన క్యాండిడేట్స్కి 54% ఓట్స్ వచ్చాయి. సో ఈ 54% ఎంత, సో 100 × 50 ఈజ్ 50,000. సో మొత్తం ఓట్స్ అన్ని 50,000 కదా, ఎస్, ఇట్స్ నాట్ 5 lakhs, 50,000.
So 54 into 50, 54 into 50 is 27,000. Now let us look at the next question. Let us move on to the next one. In an election, total number of voters are 1 lakh. సో ఒక ఎలక్షన్లో మొత్తం ఓటర్స్ 1 lakh అంటున్నాడు. అయితే 1/4 ఆఫ్ ద ఓటర్స్ డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్. మొత్తం ఓటర్స్లో 1/4 మెంబర్స్ అసలు ఓటు వేయలేదు. మొత్తం ఓటర్స్ ఎంతమంది? 1,00,000 మంది. ఈ 1,00,000 మందిలో 1/4 ఓట్లు వేయలేదు. 1,00,000లో 1/4 అంటే ఎంత? 25. 25,000 మెంబర్స్ ఓటు వేయలేదు. సో 1,00,000లోంచి వీళ్ళు ఓటు వేయలేదు కాబట్టి ఓట్లు వేసిన వాళ్ళు ఎంతమంది? 75,000 మంది. సో 75,000 మంది ఓట్లు వేశారు. వీళ్ళల్లో 20% ఆఫ్ ద ఓట్స్ ఆర్ ఇన్వాలిడ్. సో 75,000 మంది ఓట్లు వేశారు. వీటిల్లో అంటే 75,000 ఓట్లు పడాలి. ఈ ఓట్లలో 20% ఇన్వాలిడ్, చెల్లకుండా పోయిన ఓట్స్ 20%. సో 75,000లో 10% అంటే ఎంత? 7,500. 20% అంటే ఎంత? దానికి ఇంటూ 2. సో 10% 7,500 అయితే 10 into 2 20. సో 7,500 into 2 15,000. ఈ 15,000 ఏంటి? చెల్లకుండా పోయిన ఓట్లు. సో ఈ 75,000లో 15,000 ఓట్లు చెల్లకుండా పోతే పనికొచ్చే ఓట్స్ అన్ని 60,000. ఇవే మొత్తం వ్యాలిడ్ ఓట్స్. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇఫ్ ద విన్నర్ గెట్స్ 3,000 ఓట్స్ మోర్ దాన్ దట్ ఆఫ్ లూజర్. సో విన్నర్కి లూజర్ కన్నా 3,000 ఓట్లు ఎక్కువ వచ్చి ఉంటాయి. సో ఇద్దరు క్యాండిడేట్స్ అన్నాడు కదా, ఏ అండ్ బి. సో దీంట్లో ఏకి బికి సమ్ ఎంత? 60,000. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్. ఏకి బికి డిఫరెన్స్ ఎంత? ఒకవేళ ఏ అనేవాడు గెలిచాడు అనుకుందాం, అప్పుడు ఏకి బికి డిఫరెన్స్ ఎంత? 3,000. దీన్ని బట్టి మనకి ఎవరి ఓట్స్ కావాలి? విన్నర్వా లూజర్వా? సో ఈ కాంటెక్స్లో విన్నర్ అంటే ఏకి ఎక్కువ ఓట్లు వచ్చాయని మనం అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి ఏ విన్నర్, బి లూజర్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ రిసీవ్డ్ బై ద లూజర్. లూజర్కి వచ్చిన ఓట్స్ అన్ని. లూజర్ అంటే ఈ కాంటెక్స్లో బి. సో ఈ రెండు ఈక్వేషన్స్లో బి ఉండి ఏ క్యాన్సిల్ అవ్వాలంటే ఈ సెకండ్ ఈక్వేషన్ని మైనస్తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు -a + b - 3,000. సో ఫస్ట్ ఈక్వేషన్లోంచి సెకండ్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తాయి. a - a 0, b + b 2b, దట్ ఈక్వల్స్ 60,000 - 3,000 57,000. 2b 57,000 అయితే b ఎంత? సో 28,500 అండ్ ఇట్స్ ఆప్షన్ ఏ. క్లియర్? లెట్ us డిస్కస్ దిస్ అగైన్. మొత్తం ఓట్స్ 1 lakh. ఆ 1 lakhలో 1/4 ఓట్లు వేయలేదు, అంటే 25,000 మంది ఓటు వేయట్లేదు. సో 25,000 మంది ఓట్లు వేయలేదు కాబట్టి ఎంతమంది ఓట్లు వేసినట్టు? 75,000 మంది ఓట్లు వేశారు. ఈ వేసిన 75,000 మందిలో కూడా 20% ఓట్లు చెల్లకుండా పోయాయి, ఇన్వాలిడ్ అంటున్నాడు. సో 75,000లో 20% అంటే 15,000. ఈ 15,000 ఓట్స్ తీసేస్తే, చెల్లకుండా పోయాయి కాబట్టి పనికిరాని ఓట్లు ఇవి తీసేస్తే మిగిలింది 60,000. అంటే ఇద్దరు కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఓట్స్ కలిపి 60,000. అయితే గెలిచిన వాడికి అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ రిసీవ్డ్ బై ద లూజర్. ఓడిపోయిన వాడికి వచ్చిన ఓట్స్ అన్ని. సో గెలిచిన వాడికి ఓడిపోయిన వాడికి వచ్చిన ఓట్స్ 60,000. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏమో 3,000. దానిని బట్టి బి అంత. ఇది మనం క్యాలిక్యులేట్ చేసాం. లెట్ us లుక్ ఎట్ అనదర్ క్వశ్చన్ ఆఫ్. ఈ క్వశ్చన్లో ఒక ఎలక్షన్లో క్యాండిడేట్ ఏ గాట్ 40% of the total valid votes. If 55% of the total votes are declared invalid. మొత్తం ఓట్లు ఎన్ని అనుకోవాలి? 100% అనుకోవాలి. ఈ 100%లో 55% ఆఫ్ ద టోటల్ ఓట్స్ ఆర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. 55% ఓట్స్ చెల్లట్లేదు. సో 100లో 55% అంటే 55 పోతే మిగిలిందంత 45%. ఇవి మాత్రమే పనికొచ్చే ఓట్లు. దీంట్లో ఏకి ఎన్ని వచ్చాయి? ఏ గాట్ 40% ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్. సో మొత్తంలో వ్యాలిడ్ ఓట్స్ 45%. ఈ 45%లో ఏకి వచ్చింది 40%. సో 45%లో 40% అంటే 45 into 40/100 దట్స్ 18%. ఈ 100లో ఇది 18% అని అర్థం.
సో ఏకి 18% వచ్చింది. అయితే అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఇస్ 2,80,000. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ అంటే పర్సంటేజ్ ప్రకారం ఎంత? అది 100%. ఈ 100% 2,80,000 అయినప్పుడు మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఓట్స్ పోల్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ క్యాండిడేట్ ఏ. ఏకి వచ్చిన ఓట్స్ అన్ని ఏకి ఎంత వచ్చాయి? 18% వచ్చాయి. 100% 2,80,000 అయితే 18% ఎంత? ఇది మనం క్యాల్కులేట్ చేయాల్సింది. సో 18 ఇంటూ 2,80,000 డివైడెడ్ బై 100. సో 18 ఇంటూ 28 తెలిస్తే క్యాల్కులేట్ చేయొచ్చు. లేదనుకోండి 18 ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 9, 28 ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 7 యాజ్ వెల్ యాజ్ 28 ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 7. లెట్ us do one thing. ఇచ్చిన ఆప్షన్స్లో 9తో డివైడ్ అవుతున్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం ఒకసారి. 18 9 మల్టిపుల్ కాబట్టి మనం 18తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి నా ఆన్సర్ 9కి మల్టిపుల్ అవ్వాలి. సో 325. ఒక నెంబర్ 9తో డివైడ్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9. ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత? 10. అంటే ఇది 9 మల్టిపుల్ కాదు. ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత? 11. కాబట్టి ఇది కూడా 9 మల్టిపుల్ కాదు. 3 + 5 + 7 15. ఇది కూడా 9 మల్టిపుల్ కాదు. 5 + 4 9. ఇది 9 మల్టిపుల్. 2 + 9 + 8 19. ఇది 9 మల్టిపుల్ కాదు. సో ఇచ్చిన ఆప్షన్స్లో 18తో డివైడ్ అయ్యే ఛాన్స్ ఒక్కదానికే ఉంది. సో ఇది మన ఆన్సర్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్. ఇన్ దిస్ క్వశ్చన్, ఇన్ ఎన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates రామ్ అండ్ రాజ్. ఇద్దరు క్యాండిడేట్స్ మధ్యన ఎలక్షన్ జరిగింది అంటున్నాడు. ఒకటి రామ్, రెండో వాడు రాజ్. ఇఫ్ రాజ్ గాట్ 55% ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్. వ్యాలిడ్ ఓట్స్లో రాజ్కి వచ్చింది 55%. ఓకే, అంటే మిగిలినంతా ఎవరికి రావాలి? రామ్కే రావాలి. అంటే రామ్కి ఎంత రావాలి? 45% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్. మొత్తం ఓట్స్లో కాదు, ఇది వ్యాలిడ్ ఓట్స్లో. అయితే టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఆర్ of the total valid votes and 20% of the total votes are declared invalid. మొత్తం ఓట్స్లో 20% ఇన్వాలిడ్, చెల్లకుండా పోయినవి 20% అయితే పనికొచ్చే ఓట్స్ అన్ని 80%. ఈ 80% మాత్రమే పనిచేసే ఓట్లు. రాజ్కి ఎన్ని వచ్చాయి? దీంట్లో 55% వచ్చింది. 80లో 55% ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 55% ఇస్ నథింగ్ బట్ 50% + 5%. 80లో 50% అంటే ఎంత? 40. 50 40 అయితే 5 ఎంత అవ్వాలి? 4 అవ్వాలి. దీంట్లో 10% కదా ఇది, కాబట్టి దీంట్లో ఇది 10% అవ్వాలి. సో 40 + 4 ఎంత? 44. అంటే నేను ఇప్పుడు ఈ 100లో లెక్క పెడితే రాజుకు వచ్చిన ఓట్లు 44%. ఈ 55% ఏమో 80లో, 100లో లెక్క పెడితే 44 అయ్యింది. సో 44 రాజుకు వస్తాయి. ఇప్పుడు రామ్కి రావాల్సింది ఎంత? 36. ఎందుకంటే ఈ రెండింటికి సమ్ 80 అవ్వాలి కాబట్టి. వీళ్ళిద్దరికీ కలిపి 80% వచ్చింది. దాంట్లో వీడికి 44 అయితే వీడికి 36. దెన్ ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఆర్ 6,000, 100% 6,000 అయితే, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఆర్ 6,000, then how many valid votes did Ram get? రామ్కి వచ్చిన ఓట్స్ అన్ని 36% ఎంత? సో 100% 6,000 అంటే 100 × 60 is 6,000. 36 × 60, 6 square × 6 is 6 cube, 2160, and it's option D. So this is how we solve these questions. So that's all in this lesson. Hope you guys learned this. Thank you so much. And if you guys have any queries, you guys can write it in the comment section. Thank you.